హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్లకి, ఆర్టీసీ కండక్టర్లకి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పింది. ఏంటి అని మనం మాట్లాడుకుంటే కీలకంగా చూసుకుంటే రాత్రి మాటలు ఎవరైతే డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ డ్యూటీ ఎక్కి అంటే లాంగ్ డిస్టెన్స్ అంటే సుమారు విజయవాడ నుంచి హైదరాబాదు, విజయవాడ నుంచి బెంగళూరు, విజయవాడ నుంచి చెన్నై ఇలా లాంగ్ డిస్టెన్స్ ఏవైతే ఉంటాయో ఆ బస్సులకి, డ్రైవర్లకి, కండక్టర్లకి నైట్ టైం ఎవరైతే డ్యూటీ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రాగా నైట్ అలవెన్సెస్ కింద ఒక 150 రూపాయలు ప్రత్యేకించి కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వాలి అనేటట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. యాక్చువల్ గా ఈ 150 రూపాయలు నైట్ అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి గతంలో కూడా ఉండేవి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. ఆ విలీనం చేసే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఎలాంటి చిన్న చిన్న ఏవైతే వాళ్ళకి నెల నెల కూడా ఒక 5-6 వేలు ఎక్స్ట్రా వచ్చే చిన్న చిన్న అలవెన్సెస్ ఉంటాయో ఇవన్నీ కూడా కట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి కూడా ఈ ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ ఇష్యూని తీసుకువెళ్లడంతో వెంటనే కూడా వాళ్ళకి నైట్ డ్యూటీ ఎవరైతే చేస్తారో కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ప్రతిరోజు కూడా ఎవరైతే డ్యూటీ చేస్తారో వాళ్ళకి నైట్ అలవెన్సెస్ కింద 150 రూపాయలు ప్రత్యేకించి ఇవ్వాలి అనేటట్టు ప్రభుత్వం అయితే ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే దీనివల్ల వాళ్ళకి వచ్చే 30,000 20,000 జీతం ఏదైతే ఉందో దాని మీద నెలచరుడికి ఈజీగా తక్కువ వాళ్ళకి ఇంకొక 5,000 వరకు కూడా అదనపు ఆదాయం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే నైట్ డ్యూటీ చేయడం అంటేనే చాలా ఇబ్బంది. అలాంటిది ఒక బస్సు ప్రయాణం చాలా లాంగ్ దాదాపు 100 కిలోమీటర్లు తీసుకొని వెళ్ళడం అని అంటే చాలా కష్టం. మరి అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేసి మరి కూడా వెళ్తున్నప్పుడు 150 రూపాయలు అనేది చాలా చిన్న విషయం. కానీ గతంలో ఏదైతే 150 రూపాయలు ఇచ్చారో అది ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది పూర్తిగా క్యాన్సిల్ చేసింది. ఎందుకు అని అంటే ఆర్టీసీని ఇంతకుముందు ప్రైవేట్ సంస్థ కింద ఉండేది, ఇప్పుడు దాన్ని ప్రభుత్వంలో కలిపేశాం కదా అని చెప్పి ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా కట్ చేసినాయి. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా వరకు కూడా కట్ చేసినాయి అని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో వాటి మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చూడాలి. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ఎవరైతే నైట్ డ్యూటీ చేసిన డ్రైవర్లు, కండక్టర్లందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ తరపున నైట్ అలవెన్సెస్ కింద 150 రూపాయలు అనేది ప్రత్యేకించి కూడా వాళ్ళు ఏ రోజు అయితే నైట్ డ్యూటీ చేస్తారో ఆ రోజు యాడ్ అవ్వడం జరుగుద్ది. మిగిలిన జీతం ఏదైతే ఉందో ఆ జీతం కామన్ గా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఎవరైతే నైట్ డ్యూటీలు చేస్తారో వాటికి లెక్కేసుకొని కూడా నెలకి ఎంత అయితే ఎక్స్ట్రా వస్తుందో అది వాళ్ళ జీతంతో కలిపి ఇవ్వడం జరుగుద్ది. అయితే తాజాగా ఈ సమస్యను అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వం వెంటనే కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏమైనా కానీ ఇది ఒక శుభవార్తను మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 రూపాయలు సంపాదించినా 10,000 సంపాదించినా కానీ కష్టపడేవాడికి విలువ తెలుస్తుంది తప్పితే కూర్చొని కబుర్లు చెప్పేవాడికి ఎవరికి తెలియదు. కాబట్టి రాత్రి నిద్ర మానుకొని ప్రాణాలతో రిస్క్ చేసి చాలా 100 కిలోమీటర్లు దూరంతో బస్సు ప్రయాణం చేసి వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ సమగ్రంగా పనిచేసినట్లయితే మిగిలిన ప్రాణాలని కూడా బతుకుంటాయి. లేదు అని అంటే ఇంకా మనం చెప్పుకోని అవసరం లేదు. అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఇంకొక 100 రూపాయలు అదనంగా ఇచ్చినా తప్పు లేదు అని చెప్పి నా అభిప్రాయం. ఖచ్చితంగా ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం మాత్రం మంచి నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ డ్రైవర్లకి, కండక్టర్ల దృష్ట్యా చాలా మంచి నిర్ణయం తీసుకుందని నేనైతే బలంగా చెప్పగలను.